హాయ్ కుటుంబ సభ్యులారా, మన యూట్యూబ్ ఛానల్కు తిరిగి స్వాగతం. ప్రియమైన వారలారా, మీరు ఈ వీడియోను ఈరోజు కనుగొన్నారంటే అది యాదృచ్ఛికంగా జరగలేదు. మీరు ఇక్కడకు నడిపించబడ్డారు, మీరు ఇక్కడకు తీసుకురాబడ్డారు. ఎందుకంటే స్వర్గం ఈ క్షణం కోసమే వేచి ఉంది. మీరు ఆ భారాన్ని మోయడం ఆపి దేవుని వాక్యం వైపు పరుగెత్తాలని నిర్ణయించుకున్న క్షణం. మీరు మరీ విరిగిపోయారని అనుకోకండి. మీ కుటుంబం మరీ దూరంగా పోయిందని అనుకోకండి. మీ భవిష్యత్తు మరీ చీకటిగా ఉందని అనుకోకండి. ఎందుకంటే ఈ లోకపు పునాది వేయబడకముందే, మీ తల్లి మీ పేరు పెట్టుకోకముందే, మీ కుటుంబం వివరించలేని బాధను మోయడం ప్రారంభించకముందే దేవుడు ఇప్పటికే మిమ్మల్ని చూశాడు, మరియు ఆయన ఇప్పటికే పునరుద్ధరణను ప్రకటించాడు. ఇప్పుడు మీరు ఒక పని చేయాలని కోరుకుంటున్నాను. మీరు కళ్ళు మూసుకోగలిగే చోట ఉంటే కళ్ళు మూసుకోండి. శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వదలండి. మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, మరియు ఆయన మీ వంశం నుండి దొంగిలించబడిన దానిని తిరిగి ఇవ్వబోతున్నాడు. తండ్రి, మేము ఇప్పుడు నీ సింహాసనం ముందు వస్తున్నాము. అన్నీ సరిగ్గా ఉన్నవారిగా కాదు, కానీ అలసిపోయిన వారిగా. మా తల్లిదండ్రులు పోరాడిన అదే యుద్ధాలను పోరాడటానికి అలసిపోయాం. మా పిల్లలు మనం ఎప్పుడూ నయంచి గాయాలను వారసత్వంగా పొందటాన్ని చూసి అలసిపోయాం. ఎప్పుడూ మనకు చెందనట్లు భావించే భారాలను మోయటానికి అలసిపోయాం. కాని ఈరోజు గొలుసు తెగిపోతుంది. యెషయా గ్రంథాన్ని తెరవండి. ఆ పురాతన అగ్ని మరియు ప్రవచన నది. యెషయా తన కాలపు ప్రజల కోసం మాత్రమే రాయలేదు. యెషయా మీకోసం రాశాడు, మీ కుటుంబం కోసం. 2026లో ఈ సమయంలో ఆధునిక లోకం మీ శాంతిని దొంగిలించినప్పుడు, డిజిటల్ శబ్దాలు మీ ఇంట్లో దేవుని స్వరాన్ని మునిగించినప్పుడు, మీ గుండెలో ఆందోళన, మీరు అందించగలిగే ఏ ప్రార్థన కంటే గొప్పగా అనిపించినప్పుడు. యెషయా అధ్యాయం 40 వచనాలు 28 నుండి 31 వరకు. నిత్యుడైన దేవుడు, సృష్టికర్త అయిన యెహోవా అలసిపోడని, శ్రమపడడని నీవు తెలుసుకోలేదా? వినలేదా? ఆయన వివేచనకు మేరలేదు. అలసినవారికి బలమిచ్చును, శ్రమపడువారికి శక్తి పెంచును. బాలురు అలసిపోయి నీరసపడతారు, యువకులు తటాలున పడిపోతారు. అయినను యెహోవాకు కనిపెట్టువారు నవీన బలముందుదురు. డేగలవలే రెక్కలు చాపుదురు. పరుగెత్తినను అలయరు, నడచినను నీరసపడరు. యెషయా 40, 28 నుంచి 31. అది విన్నారా? బాలురు సైతం అలసిపోతారు, యువకులు కూడా పడిపోతారు. అంటే మానవ శక్తి ఒంటరిగా తరాల విరిగిన స్థితిని మోయడానికి రూపొందించబడలేదు. మీ శక్తి ఇది నిర్వహించడానికి నిర్మించబడలేదు. కాని దేవుని శక్తి, ఆయన అలసిపోడు, ఆయన నీరసపడడు. కాబట్టి ఇప్పుడే ప్రియమైన వారలారా, అలసిపోయినందుకు అపరాధ భావాన్ని వదిలివేయండి. మీరు ఇంకా ముందుకు వెళ్ళి ఉండాల్సిందని అనిపించే సిగ్గును వదిలివేయండి. ఎందుకంటే భూమి చివర్లను సృష్టించిన దేవుడు ఇప్పుడు మీ ఇంటివైపు తన సార్వభౌమ దృష్టిని మళ్లిస్తున్నాడు, మరియు ఆయన చెప్తున్నాడు, నేను మీ కుటుంబంతో పని ముగించలేదు. మనం ప్రార్థిద్దాం. తండ్రిదేవా, ఇప్పుడు ఈ ప్రార్థన వినే ప్రతి పురుషుడు మరియు స్త్రీ తరఫున నేను మాట్లాడుతున్నాను. వారు రెండవ చర్మంలా అలసటను శరీరంలో మోస్తున్నారు.
నెలల తరబడి రాత్రంతా నిద్రపోయి ఒంట్లో ఓపికలేని తల్లి తరఫున మాట్లాడుతున్నాను. శారీరకంగా ఇస్తున్నా, ఆత్మపరంగా ఖాళీగా అనిపించే తండ్రి తరఫున ఒక ఇంటిని నిర్మిస్తున్నా, దానిలో దేవుని సన్నిధిని అనుభవించలేని తండ్రి తరఫున. ప్రభువా, యేసునామంలో ఈ కుటుంబంలో తరాల అలసట యొక్క చక్రం ఈ రోజుతోనే ముగిసిందని మేము ప్రకటిస్తున్నాము. ఈరోజే మేము ప్రకటిస్తున్నాము, యెషయా సార్వభౌమ ప్రవచనం ద్వారా మీరు డేగలవలే రెక్కలు చాపుతారని, మీ పిల్లలు మీ అలసటను వారసత్వంగా పొందరని, మీ వంశపు వచ్చే తరం అలసటతో కాదు ఆవిష్కరణతో గుర్తించబడుతుందని, ఓటమితో కాదు విధితో. మరియు ప్రతి పైశాచిక పని, అలసటపై మీ ఇంటిని నెమ్మదించేందుకు రూపొందించిన ప్రతి ఆధ్యాత్మిక భారంపై మీరు ఎప్పటికీ మారరు, మీ కుటుంబం ఎప్పుడూ ఇలాంటిదే అని గుసగుసలాడే ప్రతి తరాల ఆత్మపై మేము చెప్తున్నాం, నీవు అబద్ధికురవు, నీ సమయం ముగిసింది. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన రక్షించుటకు శక్తిమంతుడు. ఇప్పుడు నేను ఆందోళనతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాను. దాని చుట్టూ కాదు, దాని గురించి కాదు, నేరుగా దానితో. ఎందుకంటే మీలో చాలామంది ఈరోజు వింటున్నప్పుడు మీ మనసు ఇంకా పరిగెడుతోంది. మీరు ఈ వీడియో ప్లే చేశారు, కానీ మీ మనసు ఒక భాగం ఇంకా లెక్కలు వేస్తోంది, బిల్లులు లెక్కిస్తోంది, ఆ సంభాషణను మళ్ళీ మళ్ళీ అనుభవిస్తోంది, తదుపరి దెబ్బకు సిద్ధపడుతోంది. యెషయా అధ్యాయం 26 వచనం 3. నీయందు మనసు నిలిపిన వానిని నీవు సంపూర్ణమైన శాంతితో కాపాడుదువు, ఏలయనగా అతడు నీయందు భరోసా పెట్టుకొనుచున్నాడు. యెషయా 26:3. సంపూర్ణమైన శాంతి. పాక్షిక శాంతి కాదు, వచ్చిపోయే శాంతి కాదు, మీ పరిస్థితులు మెరుగుపడటంపై ఆధారపడే శాంతి కాదు, సంపూర్ణమైన శాంతి. మరియు అర్హత, ఒకే ఒక సార్వభౌమ అర్హత ఏమిటంటే మీ మనసు ఆయనపై నిలిపి ఉండాలి. నిలిపి అనే పదానికి హీబ్రూలో సమక్ అని అర్థం. అది మీ పూర్తి బరువును ఏదైనా ఒక దానిపై వాలడాన్ని వివరిస్తుంది. దాని చుట్టూ కొన వేళ్లపై నడవడం కాదు, దూరం నుండి చూడడం కాదు, కానీ వాలడంలడం, దేవుని స్వభావంపై మీ బరువు మొత్తాన్ని ఆపాదించడం మరియు ఆయన కదలడని నమ్మకం. అదే అలౌకిక శాంతి యొక్క రహస్యం. ప్రియమైన వార్లారా, అది మీరు వెంబడించే అనుభవం కాదు, అది మీరు ఎంచుకునే భంగిమ. మీ కుటుంబంపై ఈ ప్రార్థన చేద్దాం. తండ్రి, యేసు నామంలో ఈ ప్రార్థన వింటున్న ప్రతి వ్యక్తి యొక్క నాడీ వ్యవస్థపై శాంతిని ప్రకటిస్తున్నాను. ఆందోళన మోసే అమిగ్డలాపై అతిగా పనిచేస్తున్న పోరాట లేదా పారిపో విధానంపై శాంతిని ప్రకటిస్తున్నాను. రాత్రి బిగించే దవడలపై శాంతిని ప్రకటిస్తున్నాను. మోయడానికి రూపొందించబడని భారాలను మోసే భుజాలపై, ప్రతి తెలియని విషయంతో ముడుచుకునే కడుపుపై. ప్రభువా, మీయందు మనసు నిలిపిన వానిని సంపూర్ణమైన శాంతితో ఇదో కాపాడుదువని నీవు చెప్పావు. కాబట్టి మేము ఇప్పుడే నీపై మనసు నిలుపుచున్నాము. మేము నీ స్వభావంపై, నీ విశ్వసనీయతపై, నీ సార్వభౌమత్వంపై, నీ మంచితనం యొక్క నిస్సందేహమైన రికార్డుపై వాలుతున్నాము. మరియు ఇప్పుడు మీ ఇంట్లో ప్రాకిన సమిష్టి ఆందోళనపై మాట్లాడుతున్నాను. నిర్దిష్ట కుటుంబ సభ్యులు గదిలోకి వచ్చినప్పుడు పెరిగే ఉద్రిక్తత, ఎవరూ మాట్లాడటానికి తెలుసుకోవడం లేదు కాబట్టి పేరుకుపోయిన మాట్లాడని వివాదం,
దేవుని వాక్యం యొక్క అధికారం ద్వారా ఇప్పుడే మీ ఇంటిపై శాంతిని ప్రకటిస్తున్నాను. శాంతి నిశ్చలముగా ఉండు యేసు నామంలో. కలహం యొక్క ప్రతి తుఫాను, అపార్థం యొక్క ప్రతి గాలివాన, చేదు యొక్క ప్రతి అల శాంతి యొక్క రాజుడి యొక్క పాదాల వద్ద పడుకోండి. ఏలయనగా ఆయన గాలిని మరియు అలలను ఆదేశించాడు, అవి ఆయనకు లోబడ్డాయి. ఇప్పుడు ఆయన మీ ఇంట్లో తుఫానుతో మాట్లాడుతున్నాడు. శాంతి నిశ్చలముగా ఉండు. ఇప్పుడు దానిని స్వీకరించండి. యెషయా అధ్యాయం 26 వచనం 4. యెహోవాయందు నిత్యము నమ్మిక పెట్టుకొనుడి. ఏలయనగా యెహోవా దేవునియందు నిత్య బలము ఉన్నది. యెషయా 26:4. శాశ్వతమైన బలం, కాలిక బలం కాదు. మీరు మీ ఉత్తమ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే కనిపించే బలం కాదు, శాశ్వతమైన బలం. ఇప్పుడు నేను పగుళ్లను పూడ్చేవారితో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఎవరో? మీరు మీ కుటుంబంలో పిలుపు అనుభవించిన వ్యక్తి, భిన్నంగా ఉన్న వ్యక్తి, అందరూ వదిలేసినప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉన్న వ్యక్తి, చర్చికి వెళ్తూనే ఉన్న వ్యక్తి, దేవుణ్ణి వెతుకుతూనే ఉన్న వ్యక్తి, విశ్వసిస్తూనే ఉన్న వ్యక్తి. ఫలితాలు నెమ్మదిగా వచ్చినప్పటికీ శత్రువు మీకు చెప్పాడు, మీ విశ్వసనీయత వృధా అయిందనని. మీరు సంవత్సరాల పాటు ప్రార్థించారు మరియు మీ కుటుంబం ఇంకా అదే స్థానంలో ఉందని గుసగుసలాడాడు. మారని చక్రాల ఆధారాలు చూపించాడు. కాని దేవునికి వేరే సాక్ష్యముంది. యెషయా అధ్యాయం 58 వచనం 12. నీవారు పాడుపడిన స్థలాలను కట్టుదురు, అనేక తరాల పునాదులను నీవు నెలకొల్పుదువు. నిన్ను పగుళ్లను పూడ్చువాడని, మార్గాలను మరమ్మతు చేయువాడని పేరు పెట్టుదురు. యెషయా 58:12. కేవలం మరమ్మతు చేయడం మాత్రమే కాదు, నిర్మించడం. అనేక తరాల పునాదులను నెలకొల్పుదువు. కేవలం మీ తరం మాత్రమే కాదు, అనేక తరాలు, బహువచనం. కాలంలో ముందుకు చేరుకునే తరాల ప్రభావం ఈ జీవితంలో మీరు ఎప్పటికీ కలుసుకోని వారసులను తాకుతుంది, మీరు ఇప్పుడు నడుస్తున్న విశ్వసనీయతతో. మరియు దేవుడు మిమ్మల్ని ఇప్పుడు ఈ క్షణంలో పగుళ్లను పూడ్చువాడు అని పిలుస్తున్నాడు. ఒక పగులు అంటే గోడలో ఒక రంధ్రం. పురాతన కాలంలో నగర గోడలో పగులు ఒక సంక్షోభం, ఎందుకంటే ఆ రంధ్రం ద్వారా శత్రువు ప్రవేశించగలడు, ఆ రంధ్రం ద్వారా నాశనం ప్రవేశించగలదు. మీ కుటుంబం యొక్క గోడలో పగుళ్ళు ఉన్నాయి, పాపం వల్ల, గాయాల వల్ల, వదిలివేత వల్ల, ఎప్పుడు పేరు పెట్టని దుర్వినియోగం వల్ల, తెగిన నిబంధన వల్ల, 3-4 తరాల పాటు రక్తస్రావం అవుతుందని తెలియకుండా గాయం సృష్టించిన వ్యక్తుల ఎంపికల వల్ల సృష్టించబడిన పగుళ్ళు. ఆ పగుళ్ళు నిజమైనవే, కాని మీ పిలుపు కూడా నిజమైనదే. మీరు దేవుని సార్వభౌమ హస్తం ద్వారా సందులో నిలబడటానికి నియమించబడ్డారు, గోడను తిరిగి నిర్మించటానికి, ఈ మాటలు చెప్పటానికి. నాశనం యొక్క చక్రం నాతో ముగిసింది, పునరుద్ధరణ యొక్క వారసత్వం నాతో మొదలవుతుంది. కలిసి ప్రకటిద్దాం. నేను నా కుటుంబంలో పగుళ్లను పూడ్చేవాడిని, నేను మార్గాలను మరమ్మతు చెయ్యువాడిని. నా పిల్లలు విరిగిన పునాదులను వారసత్వంగా పొందరువారు, నేను ఇప్పుడు నిర్మిస్తున్న దాన్ని వారసత్వంగా పొందుతారు. నా మనుమలు నేను ప్రార్థన ద్వారా సిద్ధపరిచిన గదుల్లోకి నడుస్తారు, నేను పరిశుద్ధపరిచిన నేలపై నిలబడతారు.
నేను మొదలుపెట్టిన కుటుంబ వారసత్వాన్ని ఆనందిస్తారు ఈ కాలంలో, ఈ ప్రార్థనలో, ఈ ప్రకటన గంటలో. దేవుడు నాకు ఇచ్చిన పేరు నేను స్వీకరిస్తున్నాను. పగుళ్లను పూడ్చేవాడు. యెషయా అధ్యాయం 45 వచనం 2. నేను నీకు ముందుగా వెళ్ళుదును, ఆంకుడమైన స్థలాలను చదును చేయుదును, ఇత్తడి తలుపులను బద్దలు కొట్టుదును, ఇనుప అడ్డగడియలు తెగనరికెదను. యెషయా 45:2. దేవుడు చెప్తున్నాడు, నేను వాటిని పగులగొట్టుదును, నేను వాటిని తెగనరికెదను. ఆ తలుపులు విరిగే శబ్దాన్ని ఇప్పుడే స్వీకరించండి. ఇనుప అడ్డగడియలు పడిపోతున్నాయి. నేను ఇక్కడ ఆగాలనుకుంటున్నాను. మరియు కుటుంబం యొక్క భారంతో పాటు సేవ మరియు పిలుపు యొక్క భారాన్ని మోస్తున్న వారితో ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఇతరుల కోసం ప్రార్థించే మధ్యవర్తులు. ఆదివారం అగ్నిలా ప్రసంగిస్తూ చనిపోతున్న, వివాహానికి ఇంటికి తిరిగి వచ్చే పాస్టర్లు. దేవుని సన్నిధిలోకి గదిని ఎత్తి చూపే ఆరాధన నాయకులు మరియు ఆ తర్వాత వారి కారులో కూర్చుని ఏడ్చేవారు. మీరు అందరి తిరిగి రావడం కోసం మధ్యవర్తిత్వం చేసిన ప్రార్థన యోధులు మరియు మీకోసం ఎవరైనా మధ్యవర్తిత్వం పంపుతారా అని రహస్యంగా ఆశ్చర్యపడినవారు. ఈ గంట మీకోసమే. యెషయా 40కి తిరిగి వెళ్దాం. మళ్లీ స్వీకరించండి. వేదాంత పాఠంగా కాదు కాని మీ అలసిన శరీరానికి మరియు అడుగంటిన ఆత్మకు దేవుడి నుండి వ్యక్తిగత, నేరైన, సార్వభౌమ వాక్యంగా. అలసిన వారికి బలమిచ్చును, శ్రమపడువారికి శక్తి పెంచును. యెషయా 40:29. శక్తి లేనివారికి, బలవంతులకు కాదు, ఎలాగో నిలబడగలిగిన వారికి కాదు, కాని తమ స్వంత వనరుల చివరికి చేరుకున్న వారికి దేవుడు బలం యొక్క పెంపును వాగ్దానం చేస్తున్నాడు. ఇది లోకం అర్థం చేసుకోలేని దివ్య ఆర్థిక వ్యవస్థ. లోకం అంటుంది బలమైనవారు జీవిస్తారు. దేవుడు చెప్తున్నాడు, బలహీనులు బలవంతులవుతారు. మీ బలహీనత మీ అనర్హత కాదు, అది మీ అర్హత. మరియు ఇప్పుడు ప్రియమైన వారలారా, దేవుడు మీ అలసటలో మిమ్మల్ని చూస్తున్నాడు, మీ దహింపులో, మీ జాలి అలసటలో. మరియు ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు నేను పని చేయగలను. నీవు నీ స్వయంగా ముగింపుకు వచ్చావు కాబట్టి నీవు నా ప్రారంభాన్ని చేరుకున్నావు. యెషయా అధ్యాయం 41 వచనం 10. భయపడకుము, నేను నీతో ఉన్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచుదును, నిన్ను సహాయపడుదును. నా నీతి యొక్క దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా 41:10. ఆ ఒక్క వచనంలో వాగ్దానాలను లెక్కించండి. భయపడకుము, నేను నీతో ఉన్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచుదును, నేను నిన్ను సహాయపడుదును, నేను నిన్ను ఆదుకొందును. దేవుని నోటి నుండే 5 ప్రకటనలు సూచనలుగా కాదు, అవకాశాలుగా కాదు, విశ్వరాజు తన స్వంత పేరుకు కట్టుబడిన సార్వభౌమ వాగ్దానాలుగా. ఆయన అబద్ధం దాడడు, ఆయన విఫలం కాడు. మరియు ఆయన ఈ మాటలను మీ జీవితంపై, మీ సేవపై, మీ కుటుంబంపై, మీ వృత్తిపై, మీ భవిష్యత్తుపై ప్రకటించాడు. ఈ సక్రియత కోసం ప్రార్థిద్దాం. తండ్రి, ఈ ప్రార్థన వింటున్న ప్రతి అలసిన విశ్వాసి తరఫున నేనిప్పుడు నీ ముందు వస్తున్నాను. ఇతరుల సేవలో తమను తాము ఖాళీ చేసుకుని ఖాళీ పాత్రతో ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తి, రాత్రి మధ్యవర్తిత్వం, వారమంతా ఉపవాసం, సాక్ష్యం వదులుకోమని చెప్పినప్పుడు కూడా విశ్వాసంతో నిలబడటం,
ఇవి చేస్తూ తమ తిరిగి రావడం ఎప్పుడు వస్తుందని అడుగుతున్న ప్రతి పురుషుడు మరియు స్త్రీ. ప్రభువా, మేము యెషయా 41 అధికారంతో ప్రకటిస్తున్నాము. 2వ శ్వాస వస్తోంది. ఖాళీగా పరిగెత్తిన వారు అలౌకికంగా నిండిపోబోతున్నారని మేము ప్రకటిస్తున్నాము. అలసటలో వదిలిపెట్టిన కలలు కొత్త అగ్నితో పునరుద్ధరించబడబోతున్నాయని. డేగలవలే రెక్కలు చాపుదురు. పాకుతూ కాదు, నడుస్తూ కాదు, కేవలం బతుకుతూ కాదు, రెక్కలు చాపుతూ, తుఫాను పైకి లేస్తూ, పరిస్థితులకు పైగా, గాయానికి పైగా, అలసటకు పైగా, డేగలవలే రెక్కలు చాపుతూ. మీ ఆత్మకు దానిని స్వీకరించండి మరియు మీ ఇంట్లో ప్రతి సభ్యునికి దానిని స్వీకరించండి. ఈ గంటలో మనం చాలా దూరం వచ్చాం. తరాల అలసట యొక్క ముగింపు ప్రకటించాం. మీ నాడీ వ్యవస్థ మరియు మీ ఇంటిపై సంపూర్ణమైన శాంతిని మాట్లాడాం. మీ కుటుంబ చరిత్రలో పగుళ్లను పూడ్చేవాడిగా మిమ్మల్ని నియమించాం. అలసిపోయిన ప్రతి మధ్యవర్తిపై దివ్య బలాన్ని సక్రియం చేశాం. ఇప్పుడు మేము ఈ గంటను మీ భవిష్యత్తు గురించిన ఒక ప్రకటనతో ముద్రిస్తాం. ఎందుకంటే శత్రువు మీ భవిష్యత్తును గుడ్డిగా చేయడం ఇష్టపడతాడు. మీ గతాన్ని గోడగా ఉపయోగించడం ఇష్టపడతాడు. దేవుడు మీకోసం సిద్ధపరిచిన ప్రతిదాన్ని కప్పే గోడ. ఆయన మీ వైఫల్యాలను మళ్లీ చూపిస్తాడు. మీ విడిగిన చరిత్రను విస్తరింపచేస్తాడు. గతాన్ని వాగ్దానం కంటే పెద్దగా చేస్తాడు. కాని దేవుడు మీ భవిష్యత్తును మీ గతం దృష్టికోణం నుండి చూడడు. యెషయా అధ్యాయం 43 వచనాలు 15 మరియు 16. పూర్వకాలపు వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పురాతనమైన వాటిని లక్ష్యపెట్టుకుడి. ఇదిగో, నేను క్రొత్తదానిని చేయుచున్నాను, అది ఇప్పుడు తెల్లవారుచున్నది. మీరు దానిని గుర్తించలేదా? అడవిలో మార్గమును, అరణ్యములో నదులను సిద్ధపరతును. యెషయా 43, 18 నుంచి 19 వరకు. పూర్వకాలపు వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. మీ బాధ జరగలేదని నటించమని చెప్పడం లేదు. మీ కష్టాల చరిత్రను తక్కువ చేయమని చెప్పడం లేదు. ఇంతకంటే మూలాంశమైన విషయం చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను మీ జీవితంలో చేస్తున్న క్రొత్తది అంత అభూతపూర్వమైనది. గతాన్ని వెనక్కు చూడడం వల్ల మీరు దాన్ని గ్రహించే సామర్థ్యాన్ని పరిమితం చేసుకుంటారు. క్రొత్తది ఇప్పుడే తెల్లవారుతోంది. మీరు ఈ ప్రార్థన వింటున్న సమయంలో కూడా, ఈ మాటలు మీ ఆత్మలో ప్రతిధ్వనిస్తున్న సమయంలో కూడా, దేవుడు మీ కుటుంబ భవిష్యత్తు యొక్క అదృశ్య రంగంలో కదులుతున్నాడు. ఆయన మార్గం చేస్తున్నాడు గందరగోళం మరియు అనిశ్చితత యొక్క అడవిలో. ఆయన నదులు సృష్టిస్తున్నాడు మీ కొరత మరియు పరిమితత యొక్క అరణ్యంలో. ఆయన మార్గం లేని చోట మార్గం చేస్తున్నాడు. కలిసి ఈ ప్రకటన చేద్దాం. బిగ్గరగా చెప్పండి, నా కుటుంబంలో దేవుడు ఇప్పుడు క్రొత్తదానిని చేస్తున్నాడని నేను ప్రకటిస్తున్నాను. పాత చక్రాలు, పాత గాయాలు, పాత విరిగిన నమూనాలు, దేవుని సార్వభౌమ హస్తం వాటిని నాశనం చేస్తోందని ప్రకటిస్తున్నాను. నా పిల్లలు మరియు వారి పిల్లలు ఆశీర్వాదంలో జీవిస్తారు. శాపంలో కాదు, స్వస్థతలో, గాయంలో కాదు, పునరుద్ధరణలో, శిథిలాలలో కాదు. నేను పగుళ్లను పూడ్చేవాడిని మరియు నా విశ్వాసం ద్వారా అనేక తరాల పునాదులు నెలకొల్పబడుతున్నాయని ప్రకటిస్తున్నాను. నా అడవిలో దేవుడు మార్గం చేస్తున్నాడని, నా అరణ్యంలో నదులు సృష్టిస్తున్నాడని ప్రకటిస్తున్నాను. ఈ కాలంలో, ఈ సంవత్సరంలో, ఈ ఇంటిలో అలౌకిక పునరుద్ధరణ నా వంతు అని ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ఇది ప్రకటించబడింది, ఇది నిర్ణయించబడింది, ఇది జరిగింది. ఆమేన్.
యెషయా అధ్యాయం 60 వచనం 1. లేచి ప్రకాశించుము, నీ వెలుతురు వచ్చినది, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. యెషయా 60:1. లేచు, ప్రకాశించు, నీ వెలుతురు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. వేరే ఎవరిపై కాదు, మరింత అర్హుడైన వ్యక్తిపై కాదు, పరిశుద్ధమైన చరిత్ర లేదా మెరుగైన ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తిపై కాదు, నీ భవిష్యత్తుపై, నీ వంశంపై, నీ పేరుపై. లేచు మరియు ప్రకాశించు. యేసుక్రీస్తు యొక్క మహోన్నతమైన, సాటిలేని, శాశ్వతమైన నామంలో మేము ఈ గంటను ముద్రిస్తున్నాం. ఆమేన్ మరియు ఆమేన్. ప్రియమైన వార్లారా, ఈ గంట ఈరోజు మీ ఆత్మను తాకిందంటే, మీ వాతావరణంలో మార్పు అనుభవించారంటే, దేవుని శాంతి మీపై నిలిచిందంటే, ఒక సులభమైన పని చేయమని అడగాలనుకుంటున్నాను. 30 సెకండ్లు తీసుకోండి మరియు ఈ వీడియోకు లైక్ చేయండి. ఎందుకంటే మీరు అలా చేసినప్పుడు ఈ ప్రకటన అల్గారిథంలోకి వెళ్తుంది మరియు ఈరోజు మీకు అవసరమైన మాటలు అవసరమైన మరొక అలసిన కుటుంబానికి చేరుతాయి. మీరు ఈ ఛానల్కు సభ్యత్వం తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు సభ్యత్వం తీసుకోండి. ఎందుకంటే మేము ప్రతి వారం ప్రకటనలు, ప్రార్థనలు మరియు ప్రవచన వాక్యాన్ని విడుదల చేస్తాం. మీ కుటుంబం కోసం పోరాడేందుకు, మీ భవిష్యత్తును తిరిగి పొందేందుకు, మిమ్మల్ని సజ్జపరచడానికి. ఇది ఒక క్షణం కానికండి, ఇది ఒక ఉద్యమంగా చేయండి. మీ ఇంట్లో, మీ ఆత్మలో, మీ తరంలో. ఈ వీడియోను ఈరోజు ఒక కుటుంబ సభ్యునితో పంచుకోండి. మీ వృత్తంలో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారు. దేవుడు వారిని మర్చిపోలేదని వినవలసిన వ్యక్తి మీకు తెలుసు. వారెవరో కింద వ్యాఖ్యానించండి మరియు చెప్పండి. ఈరోజు ఏ వచనం మీ ఆత్మను తాకింది? ఈ కాలంలో దేవుడు మీ కుటుంబంలో ఏమీ పునరుద్ధరిస్తున్నాడు? నేను వాటన్నింటినీ చదువుతాను మరియు వ్యక్తిగతంగా మీ వ్యాఖ్యానాలపై ప్రార్థిస్తాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు మీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మీ పునరుద్ధరణ దారిలో ఉంది. ప్రకటిస్తూ ఉండండి, నిర్ణయిస్తూ ఉండండి, విశ్వసిస్తూ ఉండండి. ఎందుకంటే దేవుని వాక్యం వ్యర్థంగా తిరిగిరాదు. ఆమేన్.